ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా గణనకి లెక్కించుకోవటానికి పుష్పములు 108 పుష్పాలు స్వీకరించవచ్చు. లేదు 40 రోజులు కూడా ఒకే ద్రవ్యంగా ఉండేటట్లు ఒక్కలు 108 ఒక్కలు తీసుకుని వాటిలో ప్రదక్షిణాలు చేయొచ్చు. స్త్రీలైతే పసుపు కొమ్ములతో ప్రదక్షిణాలు చేయటం. ఇలా ప్రదక్షిణాలు చేయటం వల్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొంది కోరికలన్నీ తీర్చుకోగలుగుతాం. అలాగే ఆంజనేయ స్వామికి పూజా విధానం ద్వారా మనము ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. ఆంజనేయ స్వామి పూజా విధానం అన్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో ఇష్టమైనటువంటి రోజులలో పూజ చేయటం. ఎప్పుడో అప్పుడు నిత్య పూజ చేస్తూ ఉంటాం, సాధారణ పూజ. అలా కాక విశేషమైనటువంటి పూజలలో, విశేషమైనటువంటి దినాలలో పూజ చేయటం వల్ల ఆయన యొక్క అనుగ్రహాన్ని విశేషంగా మనం పొందగలుగుతాం. హనుమంతునికి ముఖ్యమైనటువంటి పర్వదినాలు 3 ఉన్నాయి. ఈ పర్వదినాలు 3 మనం నిర్వహించగలిగితే అది హనుమద్ ఆరాధనలో చాలా ముఖ్యమైనటువంటి మార్గాన్ని అవలంబించినటువంటి